విజయవాడలో హీరో రామ్ చరణ్ భారీ కటౌట్ వెలిసింది. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో 256 అడుగుల ఎత్తులో గేమ్ చేంజర్ కటౌట్ ను ఏర్పాటు చేశారు. గేమ్ చేంజర్ మూవీ టీం ఈ కటౌట్ ను ఆవిష్కరించింది. రామ్ చరణ్ యువశక్తి టీం ఈ పేరుతో రామ్ చరణ్ యాక్ట్ చేసిన సినిమా ఏంటి? హెలికాప్టర్లో పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన హీరో భారీ కటౌట్ ఏర్పాటు చేయడం పట్ల చెర్రీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో హీరో రామ్ చరణ్ భారీ కటౌట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర, ఈరోజు విజయవాడ వజ్ర గ్రౌండ్స్ లో గేమ్ చేంజర్ హీరో రామ్ చరణ్ సంబంధించిన 256 అడుగుల భారీ కటౌట్ తో ఒక ఈవెంట్ నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా గేమ్ చేంజర్ సంబంధించి ఇప్పటికే పబ్లిసిటీ పీక్ స్థాయిలో చేరుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన పట్టణాల్లో ఏదో విధంగా ఈవెంట్ ద్వారా ప్రజల్లోకి మరింత ఈ సినిమాను చేరువ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ చిత్ర నిర్మాత దిల్ రాజ్ తో పాటు చిత్ర సంగీత దర్శకులు తమన్ కూడా ఇక్కడ చేరుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మన ప్రస్తుతం ఎక్కడైతే 250 అడుగుల భారీ కటౌట్ ఇక్కడ ఉంది. మొత్తం రామ్ చరణ్ ప్రత్యేకంగా లుంగి కట్టుకుని గతంలో మెగాస్టార్ చిరంజీవి ముఠామైత్రి స్టిల్ను గుర్తు చేసే విధంగా ఇప్పుడు వారసత్వంగా వచ్చిన రామ్ చరణ్ కూడా అదే స్టిల్తో అభిమానుల్ని అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు కూడా ఆకట్టుకుంటున్నారు. ఈ గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే భారీ విజయం సాధించిన ఖాయంగా దిల్ రాజు కావచ్చు, డైరెక్టర్ శంకర్ కావచ్చు, వీరందరూ చెప్పుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల్లో మరింత హైప్ క్రియేట్ చేసే విధంగా ఈ పబ్లిసిటీ నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే దర్శకుడు శంకర్ కూడా ఇప్పటికీ చూస్తూ ఉన్నాం అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన నేపథ్యంలో శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా అంటేనే ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్రంలో కాదు మొత్తం దేశం మొత్తం కూడా ఈ రామ్ చరణ్ సినిమా వైపు అందరూ చూస్తూ ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఇంత భారీ కటౌట్ ఏర్పాటు చేయడం ఒక కారణం ఏంటి? ఎందుకని ఈరోజు ఇంత అభిమానులు ఇంతమందిని కూడా తీసుకొచ్చి ఈవెంట్ చేయడానికి? మొన్నటిదాకా రామ్ చరణ్ గారి మెగా పవర్ స్టార్ అండి, ఇప్పుడు గ్లోబల్ స్టార్ RRR తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్థాయిలో మా విషెస్ అభిమానుల తరఫున తెలియజేయాలనే ఉద్దేశంతోనే 256 అడుగులు ప్రపంచంలో ఏ హీరోకి చేయని విధంగా 256 అడుగులు కటౌట్ చాలా మంది పెట్టి ఉండొచ్చు. కాకపోతే దానికి హెలికాప్టర్ సహాయంతో పూలు జల్లడం అవచ్చు, ఇంత భారీ ప్రాంగణం అవ్వచ్చు, ఇదన్నీ ఒక అభిమానులు నిజంగా చాలా మంది హీరోలు ఉండొచ్చు, హీరోలకు అభిమానులు ఉండొచ్చు. ఒక అభిమానులు ఈ స్థాయిలో ఇంత ప్రయాసలు పడి ఇంత ఖర్చు పెట్టుకుని అభిమానులు చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఖచ్చితంగా మెగా అభిమానులకైనా దక్కిందని నేను తెలియజేస్తాను. అదే విధంగా ఒక మెగాస్టార్ గారి వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఈ గౌరవం దక్కిందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈవెంట్ కేవలం అభిమానులు సొంతంగా డబ్బులు పెట్టుకుని చేయడం అనేది, ఎందుకంటే నిర్మాతలు చేయడం, డిస్ట్రిబ్యూటర్లు చేయడం అనేది ఆనవాతి సినిమా ప్రమోషన్. కానీ ఈరోజు అభిమానులు సొంతంగా ఖర్చు పెట్టుకుని ఇంత భారీ ఈవెంట్ చేయడం ఎంత ఖర్చు పెడుతున్నారు, అలాగే ఎవరెవరు అతిథులుగా రాబోతున్నారు? చాలా భారీ వ్యయంతో సుమారు 40 లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుందండి. హెలికాప్టర్ కావచ్చు, కటౌట్ కావచ్చు, ప్రాంగణానికి కావచ్చు, చాలా భారీగా అభిమానులు నిజంగా ముందుకు